హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో టీ టైం స్నాక్ రెసిపీ ఆనియన్ పకోడీని టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడవుగా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అదేవిధంగా 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ అనేది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల పకోడీ కరకరలాడుతూ వస్తుంది. అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారపొడి, చిటికెడు వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. శనగపిండి సరిపోనట్లయితే మరొక టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆనియన్ పకోడీని ఆయిల్లో స్ప్రెడ్ చేసుకొని పకోడీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా ఒకేలా ఫ్రై అయ్యే విధంగా గరిటెతో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పకోడీని ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. ఈ ఉల్లిపాయ పకోడీని టీ టైం స్నాక్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రైస్లోకి సైడ్ డిష్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. ఏ విధంగా సర్వ్ చేసుకున్నా ఈ ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్ పకోడీ చూడడానికి పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.